సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం అవుట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే జనరల్గా అందరం పర్సనల్ లోన్స్ తీసుకుంటాం. పర్సనల్ లోన్స్లో 9 హిడెన్ ఛార్జెస్ బ్యాంక్స్ డోంట్ రివీల్ అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళు చూసి అట్రాక్ట్ అయ్యి మీకు కూడా షేర్ చేద్దామని చెప్తున్నాం. ఎందుకంటే అందరం లోన్స్ తీసుకుంటాం. ఈ వీటిల్లో ఏంటంటే 9 హిడెన్ ఛార్జెస్ బ్యాంక్స్ వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడరు. వాటి గురించి ఏంటి? ఫస్ట్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజు కనీసం 1 to 3% తీసుకుంటారు లోన్ అమౌంట్. మీ సిబిల్ బాగుందంటే మీరు దానిలో నెగోషియేట్ చేయొచ్చు ప్రాసెసింగ్ ఫీజులో. ఇదైతే ఎప్పుడు చెప్పరు. హౌసింగ్ లోన్ కానీ, 2 వీలర్ కానీ, కార్ లోన్ కానీ, అలాగే పర్సనల్ లోన్ కానీ వీటన్నిటికీ ప్రాసెసింగ్ ఫీజు అనేది బాగా తీసుకుంటారు. ఇది హిడెన్ ఛార్జెస్. తర్వాత ఇన్సూరెన్స్ ఛార్జెస్. ఇప్పుడు ఏంటంటే కొత్తగా లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ అనేది యాడ్ చేస్తున్నారు. అలాగే యూనిట్ అన్సెలెక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో ఇప్పుడు లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ అనేది యాడ్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా బెనిఫిటే. ఇప్పుడు ఆ లోన్లో మనం ఏదైనా సంథింగ్ హ్యాపెండ్ అయినప్పుడు ఇంకా లోన్ మనం కట్టనక్కర్లేదు. ఇది ఒక హిడెన్ ఛార్జెస్ అయితే ఇది ఒక పాజిటివే అనుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఈఎంఐ ఎక్కువైనా కానీ ఇది ఒక ఇన్సూరెన్స్ లాగా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత ఏంటంటే ప్రీపేమెంట్ లేదా ఫోర్క్లోజర్ ఛార్జెస్. ఇప్పుడు నేను ముందుగా ప్రీపేమెంట్ చేద్దాం అనుకున్నాను, నా దగ్గర మనీ ఉందా, లోన్ క్లియర్ చేద్దాం అనుకుంటే కనీసం 2 to 5% పెనాల్టీ ఇఫ్ యూ రీపే బిఫోర్ టెన్యూర్ ఎండ్స్. అంటే టెన్యూర్ అవ్వక ముందే, ఇప్పుడు నేను ఒక లోన్ తీసుకున్న 12 months లోను నేను 6 monthsలోనే క్లియర్ చేస్తా అంటే ఆ బ్యాలెన్స్ అమౌంట్ మీద మినిమం 2 to 5% ఛార్జెస్ పడతాయి. దాన్నే ప్రీపేమెంట్ క్లోజర్ అంటారు. అలాగే సమ్ బ్యాంక్స్ ఏంటంటే పార్షియల్ ప్రీపేమెంట్ కూడా మళ్ళీ దానికి కూడా ఇచ్చేస్తున్నారు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ లేట్ పేమెంట్ పెనాల్టీ. ఇది ఒకటి చాలా చాలా బర్డెన్. లేట్ పేమెంట్ ఏంటంటే 2 to 4% పర్ మంత్ ఆన్ ఓవర్ డ్యూ ఈఎంఐ ఎఫెక్టింగ్ యువర్ క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. అలాగే ప్లస్ మనీ కూడా డిడక్ట్ అవుతుంది. అంటే లేట్ పేమెంట్ ఛార్జెస్ ఏంటంటే మినిమం 2 to 4% ఆఫ్ యువర్ పెనాల్టీ. అంటే ఇప్పుడు ఒక 50,000 పేమెంట్ ఉంది అంటే ఇందులో 4% అంటే 2,000 రూపాయలు మినిమం చెక్ బౌన్స్ పేమెంట్ లేట్ పేమెంట్ పెనాల్టీ కింద తీసుకుంటారు. దాని తర్వాత వచ్చి ఈఎంఐ బౌన్స్ ఛార్జెస్. ఇది 500 నుంచి 1,000 రూపీస్ పర్ బౌన్స్ తీసుకుంటారు. దాని తర్వాత దానికి జిఎస్టీ ప్లస్ పీనల్ ఇంట్రెస్ట్ కూడా దీనిలో అప్లై చేస్తారు. సో లేట్ పేమెంట్ ఉంది, మళ్ళీ చెక్ బౌన్స్ ఈఎంఐ బౌన్స్ ఛార్జెస్ రూపంలో అదొక మినిమం 500 నుంచి 1,000 వరకు తీసుకుంటారు. తర్వాత లోన్ క్యాన్సిలేషన్ ఛార్జెస్. సపోజ్ నాకు లోన్ అక్కర్లేదు, నేను క్యాన్సిల్ చేస్తాను అంటే మినిమం 1,000 నుంచి 3,000 వరకు తీసుకుంటారు. ఇది హిడెన్ ఛార్జెస్. సో ఇఫ్ యూ క్యాన్సిల్ ఆఫ్టర్ శాంక్షన్ అయిన తర్వాత కనుక, ఇప్పుడు నువ్వు శాంక్షన్ అయిన తర్వాత లోన్ కనుక క్యాన్సిల్ చేస్తే క్యాన్సిలేషన్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. సో ఇవి అన్నీ కలిపితే మీకు ఒక 9 హిడెన్ ఛార్జెస్ ఉన్నాయి. ఇవన్నీ బ్యాంక్స్ మీరు లోన్ తీసుకునేటప్పుడు చెప్పరు, కానీ తర్వాత మీకు అప్రూవల్ అయ్యాక ఇవన్నీ కూడా స్మాల్ లెటర్స్లో కనపడుతుంటాయి. సో ముందే మీరు వీటి మీద ఒక అవగాహన తీసుకుంటే మీరు లోన్ తీసుకునేటప్పుడే ప్రాసెసింగ్ ఛార్జెస్ మీద నెగోషియేట్ చేయటం, అలాగే ఇన్సూరెన్స్ ఉందా, ప్రొటెక్షన్ ఉందా, అది ఎంత ఉంది, సో బయట కంపేర్ చేసుకొని వీళ్ళ ఛార్జెస్ ఎంత ఉన్నాయో చూసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఫోర్క్లోజర్స్ ఛార్జెస్ ఎంత, ప్రీపేమెంట్ ఛార్జెస్ ఎంత, అవన్నీ కూడా మీరు కూలంకషంగా క్లియర్గా అడగండి, రాసుకోండి. సో లేట్ పేమెంట్ పొరపాటు అయిందంటే అది బౌన్స్ ఛార్జెస్ కింద పడతాయి. అలాగే దాంతోపాటు ఈఎంఐ బౌన్స్ ఛార్జెస్ పడుతుంటాయి. తర్వాత ఈ 2 మేజర్ హిడెన్. తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ సిబిల్ స్కోర్ మీద పడుతుంది. ఫ్యూచర్ లోన్స్ తీసుకోవాలని ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి లోన్స్ తీసుకునే ముందే మనకి కట్టగలమా లేదా, అది అలాగే ఆ లోన్ అమౌంట్ సద్వినియోగం చేసుకుంటామా, కరెక్ట్గా మనం వాడుతున్నామా అనుకుంటాం. కొంతమంది ఏంటంటే కొంతమంది పర్సనల్ లోన్స్ తీసుకొని ఆ అమౌంట్తో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. అది కూడా ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ అనేది హై రిస్క్ రివార్డు ఉన్న యాక్టివిటీ కాబట్టి దానిలో మీరు ఒకవేళ తీసుకొని పాజిటివ్గా లేవు అంటే మీరు ఈఎంఐ కట్టే పరిస్థితి ఉంది,
అంటే మార్కెట్ ఎలా ఉన్నా కానీ ఈఎంఐ కట్టగలను అన్నప్పుడు మాత్రమే మీరు ఆ సాహసం చేయండి. యాక్చువల్గా అది ఒక రకంగా చాలా రిస్క్ అన్నమాట. అయితే ఓకే, నేను ఈఎంఐ కట్టగలను, నా యొక్క పర్సనల్ అమౌంట్స్లోంచి నేను ఈఎంఐ కట్టగలను, ఇప్పుడు మార్కెట్ చాలా తక్కువ రేట్లో ఉంది, నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను అన్నా కూడా ఒక ఫైన్ ఇన్వెస్ట్మెంట్, అది పాజిటివ్ సైడ్. అయితే దానిలో మీరు ఆ లోన్స్ తీసుకొని ఈక్విటీ కొనుక్కోవటం బెస్ట్ ఆప్షను. అలా కాకుండా ఫీచర్స్ ఆప్షన్స్ చేస్తాను అంటే అది హై రిస్క్ హై రివార్డ్ కాబట్టి అది అడ్వైజబుల్ కాదు. సో ఈక్విటీ కొనుక్కుంటాను, ప్లస్ ఆ ఈఎంఐ నాకు అమౌంట్ నా శాలరీ మీద కానీ నా బిజినెస్లో కానీ నేను తీసుకోగలనంటే అది ఓకే, ఛాన్స్ ఉంది. సో అలా మీరు ఇవన్నీ కూడా ఫాలో అయ్యి ఆ యొక్క లోన్ని దేనికి తీసుకుంటున్నాము, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క సిబిల్ స్కోర్ బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో మంచి సిబిల్ స్కోర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది, నెగోషియేట్ చేయొచ్చు. సో ఆన్ టైం పేమెంట్ చేయటం వల్ల మీకు క్రెడిబిలిటీ పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఒక లోన్ తీసుకునేటప్పుడు. సో క్యాజువల్గా తీసుకోకండి. నిజంగా నాకు నీడ్ ఉంది, అట్ ద సేమ్ టైం నేను ప్రాంప్ట్గా కడతాను అన్నప్పుడే మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.